కార్తిక, ఆ రెడ్ కాయిన్ కొడితేనే గెలుపు. చూద్దాం ఎవరు గెలుస్తారు. ఛాలెంజ్. ఛాలెంజ్. నీ లవ్ను ఆల్రెడీ నేను లాగేసుకున్నాను. గేమ్లో కాదు, లైఫ్లోనే నువ్వు ఓడిపోతున్నావు కావేరి. ఛా, జస్ట్ మిస్. ఇప్పుడు నా ఛాన్స్. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదే మల్లరి. నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తూ ఉంది, అరే ఇదేం గారడి. బ్రో, ఏంటి ప్రేమ హోరు పాటల జోరు? నేను కూడా నువ్వయానా, పేరుకైనా నేను లేనా, దీని పేరేనా ప్రేమానే ప్రియ భావన. రేయ్ ఆపరా నువ్వు నీ లవ్ సాంగ్స్. మా అమ్మ రానమ్మ నా జీవితంలోకి 100 ఏళ్ల ప్రేమను తెచ్చి దోసిట్లో పోసింది. ఫుల్ హ్యాపీ. ఐ లవ్ యూ అమ్మా, ఐ లవ్ యూ. ఏంట్రా ఇంత లవ్ జోష్ లో ఉన్నావు? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ప్రేమ పరిమళం? ఇది ప్రియ చేసిన ప్రేమ పరిమళం. అక్కడి నుంచే వస్తున్నావు కదా అన్నయ్య. ఏంటి ప్రియని కలిసి వస్తున్నావా? వాళ్ళింటికెళ్ళావా? ఇంటికా? వీడికి అంత ధైర్యం ఉందా? నో ఛాన్స్. ఫోన్లో మాట్లాడొస్తున్నాడు అంతేనా బ్రో? అంటే ప్రియ వదినతో మాట్లాడేసరికి ఇంత ఫుల్ జోష్ వచ్చిందా? ఏం మాట్లాడిందో కొంచెం మాకు కూడా చెప్పు బ్రో. లవ్ టిప్స్. వీడు చిలిపి కృష్ణుడు. ఫోన్లో కాదు, డైరెక్ట్ గా వదిన్ని కలిసొస్తున్నాడు. నిజం చెప్పరా? అబ్బే అలాంటిదేం లేదు సిస్టర్స్. రే దొంగ, ఏదో ఉంది చెప్పరా. అమ్మ పర్మిషన్ లేకుండా వదినతో ఈ టైం వరకు మంతనాలేంటి? నీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. పెళ్లికి ముందు అమ్మాయిలు అబ్బాయిలు సీక్రెట్ గా కలవకూడదు, ఫోన్లో మాట్లాడకూడదని అమ్మ కండిషన్ పెట్టింది. మరి నీకు మాత్రం ఫుల్ ఫ్రీడమా? ఇదెక్కడి రోలు? అన్యాయం, అక్రమం. అమ్మా అమ్మా, మీకు దండం పెడతాను. రే అన్నయ్య, అమ్మకి కోపం తెప్పించేలా ఉన్నావు. నిజం చెప్తావా లేదంటే వదినికి ఫోన్ చేసి కనుక్కోనా? వదిన మాత్రం నిజం చెప్తుందా? ఇద్దరు ఒక్కటే, రాధాకృష్ణులు. కృష్ణుడి మాట రాధ వినకుండా ఉంటుందా? ఒకవేళ నువ్వు ఫోన్ చేస్తే అసలు మీ అన్నయ్య నాకు ఫోన్ చేయలేదు, కలవలేదు అంటుంది. సైలెంట్ గా ఉన్నావేట్రా, మాట్లాడు. మీ అన్నయ్యనే అనుమానిస్తున్నారా? మీ ఇద్దరి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ప్రియని కలవలేదు. నా ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుని వస్తున్నాను. అవునా? ఒకసారి దగ్గరికి రా. వచ్చాను. ఏంటంట? నీ నుదుటి మీద లేడీస్ పెట్టుకునే ఈ బొట్టేంటి సార్? ఈ బొట్ట అది దొరికిపోయాడు మన్మధుడు. ఆ బొట్టు సంగతి నాకు తెలీదు. ఒకసారి బాగా చూసి చెప్పన్నయ్యా.
ఏయ్, మీ ఇద్దరి అనుమానం నాకు అవమానం. ఆ, ఆ, గాలికి ఎగిరొచ్చి నా నుదుటి మీద బొట్టు పడితే నేను ప్రియని కలిసినట్ట? ఇంత అబాండాలు వేస్తారా? హా, తప్పమ్మా, మీ అన్నయ్య బంగారం. అనుమానించి అప్రతిష్ట పాలు చేస్తున్నారు. ఆ, ఓవర్ యాక్షన్ చాలు. ఇలాంటి డిజైన్ బొట్టు వదిన మాత్రమే పెట్టుకుంటుంది. నిజం ఒప్పుకో బ్రో. అయ్యో లేదమ్మా, అదిగో ఆ బొట్టు మీద ఒట్టు. ఇది కనికట్టులో వచ్చిన ఆ నుదుటి మీద ఎలా పడిందో నాకు తెలీదు. ఆ, ఓ సరే నాయనా కృష్ణ, ఒట్టు బొట్టు బిల్ల పక్కన పెట్టు. ఒకసారి ఈ ఫోటోలు చూసి చెప్పు. హా, ఓవా, ఓ మై గాడ్, ఈ ఫోటోలేంటి? ఆ, మార్ఫింగా ఏ అయినా? ఆ, హా, కొట్టానంటే గూబ గులాబ్ జామ్ అయిపోద్ది. మేమెంత సీక్రెట్ గా కలిసినా మీకు ఎలా తెలిసింది? అసలు ఇంత నెట్వర్క్ ఎలా? అయినా ఫోటోలు ఎలా తీశారు? ఎవరు తీశారు? ఆ? మరిందాక ఒట్టు బొట్టు అన్నా. మీ పాదం మీద పుట్టు మచ్చనే చెల్లమ్మా, మీ తోడబుట్టిన రుణం తీర్చుకుంటానే సిస్టర్స్. ఓ మై సిస్టర్స్, జై జై సిస్టర్స్. హమ్ సరెండర్ హో గయా సిస్టర్స్. అలారా దారికి. ఇంకెప్పుడైనా అబద్ధాలు చెప్తావా? అస్సలు చెప్పను. కానీ ఆ ఫోటోస్ ఎవరు తీశారు సిస్టర్స్? నా ఫ్రెండ్ మిమ్మల్ని ఇద్దరిని ఫోటోలు తీసి పంపించింది. సరేలే, లైవ్ లో దొరికిపోయాక నిజం చెప్పక తప్పదు. అది నేను ప్రియా పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడానికి కలుసుకున్నాం, అంతే. మరి బొట్టు సంగతి ఏంటి? సిస్టర్స్, మీకు దండం పెడతాను, ఆ బొట్టు సంగతి వదిలేయండి ప్లీజ్. అదేదో సెన్సార్ కట్. కేస్ స్టడీ చేసావు కదా కావేరి? కట్టుకున్న భార్యని గొంతు నులిమి చంపి డ్యాంలో విసిరేసిన కసాయి. ఏంటి సార్, నా జీవిత చరిత్ర రాయడానికి ఒక అమ్మాయిని అపాయింట్ చేశారా? అంత తొందర ఎందుకు? చెప్తాను కదా. తొందరపడి నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. బయట నా లాయర్ ఉన్నాడు. ఉంటే ఏంటి? జస్ట్ గుర్తు చేస్తున్నాను సార్. ఈ అమ్మాయి పేరు కావేరి. క్రిమినాలజీ మీద రీసెర్చ్ చేస్తుంది. అందులో భాగంగా క్రిమినల్స్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. పర్మిషన్ లెటర్ ఉందా? ఇప్పుడెందుకు కొట్టారు సార్? అంత తొందర ఎందుకు? డీటెయిల్స్ చెప్తున్నాను కదా. పర్మిషన్ లెటర్ తీసుకునే వచ్చింది. రీసెర్చ్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, నువ్వు సమాధానం చెప్పాలి. ప్రశ్నలు నాకు నచ్చితేనే చెప్తాను. ప్రశ్నలు అడగడానికి వచ్చినట్టు లేదు, నన్ను కొట్టడానికి ప్లాన్తో వచ్చినట్టున్నారు. మా లారీని పిలవండి సార్. గుడ్ బాయ్. ముందు అమ్మాయి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు, ఓకే? ఎస్ఐ గారు, క్రిమినల్స్ ని మీరిలా కొట్టడం తప్పు. మనుషులు చాలా సెన్సిటివ్ గా ఉంటారు. చూడండి, పాపం బుగ్గలు ఎలా కందిపోయాయో.
బుగ్గలా? అక్కడ నాకు గడ్డం తప్పేం కనిపించట్లేదు. మేడం, ఎస్ఐ గారు నన్ను కొట్టాలని బాగా ఫిక్స్ అయ్యి వచ్చారు. దయచేసి త్వరగా మీ ఇంటర్వ్యూ మొదలు పెట్టండి మేడం. లేదంటే ఎస్ఐ గారు కొట్టే చెంప దెబ్బకి నాకు షేవింగ్ అయిపోయేలా ఉంది. ఓకే, నీ భార్య బృందని ఎందుకు చంపావు? ఇంకొకరితో తనకి అఫైర్ ఉంది. అంటే మీరు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారా? అనుమానం వచ్చింది. జస్ట్ అనుమానం వచ్చిందా? నిజంగా చూసి కన్ఫర్మ్ చేసుకున్నారా? అనుమానం వచ్చింది, చంపేశాను. అదే, ఆ అనుమానం ఎలా వచ్చింది? తను వేరే మగాడితో ఫోన్లో మాట్లాడుతుంది. వేరే మగాడితో ఫోన్లో మాట్లాడితే అనుమానంతో భార్యని చంపేస్తారా? నన్ను చూసి ఫోన్ కట్ చేసింది. కన్ఫర్మ్గా అది అఫైర్ అని చంపేశాను. ఒరేయ్ దరిద్రుడా, యూజ్లెస్ ఫెలో! పెళ్ళాం ఫోన్లో మాట్లాడితే చంపేయడమేనా? మేడం, రెస్పెక్ట్గా మాట్లాడండి. నీకేంట్రా రెస్పెక్ట్ ఇచ్చేది? చెప్పు తెగిపోతే రాస్కెల్. కావేరి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. కూల్ కూల్. సారీ. చిన్నప్పటి నుంచి అంతేనా నువ్వు? నా వస్తువులు ఎవరైనా తీసుకుంటే నేను సహించను. వస్తువంటే? నా పలక, బల్పం, పెన్ను, బుక్కు, కంబాక్స్, పెన్సిల్, అది ఏదైనా సరే అది నాదే. నా దాని జోలికొస్తే చంపేస్తాను. నీ భార్య ఎవరితోనో మాట్లాడుతుంటే అనుమానం వచ్చింది. అప్పుడు చంపాల్సింది మాట్లాడిన వాడిని కదా, భార్యనెందుకు చంపావు? నాతో తాళి కట్టించుకొని వేరే వాడితో ప్రేమగా మాట్లాడితే తప్పు కాదా? పెళ్ళి నాతో, అఫేర్ వాడితోనా? ఒక్కసారి తాళి కడితే సచ్చిన బ్రతికినా నాతోనే ఉండాలి. అది ఫిక్స్. సార్, వీడికి చిన్నప్పటి నుంచి ఆడదంటే ఒక వస్తువు, ఆట బొమ్మ అని ఫీలింగ్లో ఉన్నాడు. అందుకే పెళ్ళయ్యాక పెళ్ళాన్ని కూడా వస్తువులానే చూస్తున్నాడు. అందుకే క్రిమినల్ అయ్యాడు. వెరీ గుడ్ అనాలిసిస్ కావేరి. సో ఇలాంటి వాళ్ళ మైండ్ సెట్ మారాలంటే మన సొసైటీ స్టాండర్డ్స్, వాల్యూస్, ఎథిక్స్ గురించి చిన్నప్పుడే ఒక లెసన్ లాగా చెప్పాలి. ఆడది కూడా మనలాగే ఒక ప్రాణి, ఇద్దరూ సమానమే అనే థింకింగ్ చిన్నప్పుడే నేర్పించాలి అని నాకనిపిస్తోంది. వీడు మోరల్ పోలీసింగ్ చేసి ఆడది ఎలా ఉండాలో చెప్తున్నాడు. తాళి కట్టిన పెళ్ళాం మొగుడు చెప్పిందే వినాలి అని ఇలాంటి దారుణమైన థింకింగ్లో ఉన్నాడు. సో చిన్నప్పుడే వీణ్ణి దారిలో పెట్టుంటే క్రిమినల్ అయ్యేవాడే కాదు. ఇది నా అనాలిసిస్ సార్. వెరీ గుడ్. ఇంటర్వ్యూ ఫినిష్ కదా? ఇంకా అయిపోలేదు సార్, ఒక్క నిమిషం. ఎస్ఐ గారు, ఒక్క నిమిషం ఇలా రండి. ఏరా, అనుమానం వస్తే పెళ్ళాన్ని చంపేస్తావా? నిన్ను నిన్ను కావేరి, కావేరి కొట్టకు. ఆడదంటే అంత చులకనారా నీకు? కావేరి, లాఠీ కూడా ఇరిగిపోయింది. ఏం కొట్టుడు కొట్టావా? అమ్మా అమ్మా, మనుషులు చాలా సెన్సిటివ్గా ఉంటారని చెప్పి ఇంతలా వాయించేసావేంటమ్మా? అమ్మా అమ్మా.
నా గురించే కాదు, అత్తయ్య వాళ్లకు తల్లిగా వచ్చిన విషయం గురించి కూడా చెప్పేస్తాను. పర్సనల్గా కలవాలని ప్రియా రమ్మని చెప్పింది. ఏమై ఉంటుంది? హాయ్ కృష్ణ. నిన్ను కొట్టాలనే ఉద్దేశం కూడా నాకు లేదురా. కానీ మన స్నేహానికి నువ్వు చేసిన ద్రోహం నీకు లైఫ్ లాంగ్ గుర్తుండాలని కొట్టానురా. సారీ కృష్ణ, ఆ వర్ష డబ్బు ప్రలోభానికి లొంగిపోయాను. నేను చేసింది ఘోరమైన తప్పని నాకు తర్వాత అర్థమైంది. నువ్వు చేసిన దానికి తప్పు, చీటింగు, ద్రోహము అసలు ఏం పేరు పెట్టాలో నాకు అర్థం కావట్లేదురా. స్నేహాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు, తాళిని అడ్డు పెట్టుకుని తను నా జీవితంతో ఆడుకున్నారు కదరా. ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో తెలుసారా నీకు? ఎంత గిల్టీగా ఫీల్ అయ్యానో, ఎంత కుమిలిపోయానో తెలుసారా నీకు? తలుచుకుంటేనే వణుకు పుడుతుందిరా. ప్రేమించిన ప్రియ ముందు మోసగాన్ని అయ్యాను. అమ్మ నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. పనికి మాలిన దత్తమనయ్యాన్రా. నేను మోసం చేశానని ప్రియా ఆత్మహత్యకు ప్రయత్నం చేసిందిరా. పెళ్లి చేసుకోకపోతే చస్తానని ప్రియ వాళ్ళ నాన్న బెదిరించాడు. మీ ఇద్దరి మోసం ఇంతమంది జీవితాల్ని తల్లకిందులు చేసిందని నీకు తెలియదు కిరణ్. నమ్మిన వాడే నట్టేట ముంచుతాడని నువ్వు నిరూపించవరా. నువ్వు నా పర్సనల్ లైఫ్లో ప్రతి విషయం నీకు చెప్పానురా. నేను చెడ్డుండేరా. నీ దగ్గర స్నేహం విషయంలో నిజాయితీగా ఉన్నాను. కానీ నువ్వు దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని మోసం చేశావు. రే, నేను మంచిగా మారి ప్రియని పెళ్లి చేసుకుంటానని తెలిసి కూడా వర్షతో కలిసి నన్ను ట్రాప్ చేసావు కదరా. కృష్ణ, నా తప్పు తెలుసుకున్నాను, నన్ను క్షమించు. రే, దేన్నైనా భరిస్తాను కానీ నీలాగా అబద్ధాల గోడ కట్టి మోసం చేసే ఎవరినైనా అస్సలు క్షమించను. నా దగ్గర కూడా చేర్చను. పోరా. హే, ఏంటి ప్రియా అక్కడే ఆగిపోయావు? ఏంటి ప్రియా, పర్సనల్గా కలుద్దామన్నావు? ఏంటి విషయం? ఏదైనా లాంగ్ డ్రైవా? అదేం కాదు. ఏంటి డల్గా మాట్లాడుతున్నావు? ఎనీ ప్రాబ్లం? కృష్ణ, నువ్వు నాకు మాట ఇవ్వాలి. దేనికి? రేపు పెళ్ళయ్యాక ఎవరు ఏం చెప్పినా నన్ను మీ అమ్మని దూరం పెట్టకూడదు. అలా అని నాకు మాట ఇవ్వు. అమ్మను నిన్ను దూరం పెట్టనని మాటివ్వాలా? అసలు నన్ను నువ్వు ఇలా అడుగుతుంటే ఆశ్చర్యంగా ఉంది ప్రియా. అంటే? ప్రియా, అమ్మ మా చిన్నప్పుడే దూరమయ్యి ఆలనా పాలనా లేక దుర్మార్గున్నయ్యాను. 20 ఏళ్ల తర్వాత మా అమ్మ తిరిగొచ్చి ఎంతో కష్టపడి నన్ను మంచి మనిషిగా మార్చింది. నిన్ను నీ ప్రేమని మూర్ఖంగా పోగొట్టుకోకుండా నా లైఫ్ని అమ్మ సేవ్ చేసి నాకు పునర్జన్మనిచ్చింది. అలాంటి అమ్మను దూరం ఎలా చేసుకుంటాను? జీవితాంతం గుడి కట్టి గుండెల్లో పెట్టుకుంటాను ప్రియా. ఇక నీ సంగతి ఏం చెప్పను? కంటికి రెప్ప అమ్మ అయితే
నువ్వు ఆ కంటి చూపువి. ఈ జన్మే కాదు, 100 జన్మలైనా నువ్వే నా తోడు నీడ. నిన్నెలా దూరం చేసుకుంటాను ప్రియా? కళ్ళ కూడా అలా అనుకోవద్దు. నీకోసం హెర్బల్ పేస్ట్ రెడీ చేశాను. ష్యూర్ తాప్సీ. అలాగే ఆ కాటుకుని కూడా క్లీన్ చేసుకో. కాటుకని కంపల్సరీ తీసేయాలా? మన హెర్బల్ ట్రీట్మెంట్ ఫాలో అయితే కంటికి ఆ కాటుక అస్సలు యూజ్ చేయకూడదు. ఇట్స్ ఓకే, కాటుక తీసేస్తాను.